Hey guys, welcome to our YouTube channel. It's me and my sis. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో I'm going to show my kids traditional dress collection. ఇంకా మీ అందరికీ I wish you a very happy new year. Happy New Year. So లేట్ చేయకుండా let's get started. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. This is ఇక్కత్ లంగా అన్నమాట. దిస్ ఇస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో ఇలా ఎలిఫెంట్స్ వచ్చి ఈ డిజైన్తో వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్ డిజైన్. నెక్ వచ్చేసేసి ఇలా ఉంటుంది అండ్ కింద కూడా ఫ్లవర్ కుందన్ వర్క్ చేయించాను అండ్ మధ్యలో బూటాస్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ డ్రెస్. కనుక మీకు నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ దిస్ డ్రెస్ వెరీ క్లోజర్. ఇది కొంచెం ఫ్యాన్సీ వేర్లో చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. ఇది మనకి ఫ్యాబ్రిక్స్ దొరికే ఏ స్టోర్లో అయినా కూడా మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో వర్క్స్ డిజైన్ ఉండి నెటెడ్ క్లాత్. దిస్ ఈజ్ నెటెడ్ క్లాత్, యూ కెన్ సీ హియర్. దీనికి కొంచెం గోల్డ్ వర్క్ వచ్చింది, గ్రీన్ కాంబినేషన్. ఇలా పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాను. సి యూ కెన్ సీ హియర్ పర్పుల్ వెల్వెట్. ది పర్పులిష్ పింక్ షేడ్ ఉంది, కొంచెం మిక్స్డ్ షేడ్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా గ్రీన్ వర్క్ చేయించాము. సో సమ్ ఫ్లవర్స్ ఇస్ ద అదర్ డ్రెస్. ఓకే, నౌ కమ్స్ ద థర్డ్ డ్రెస్. మళ్ళీ ఇక్కత్ లంగానే చూపిస్తున్నాను, కానీ ఈసారి లంగానే కానీ డ్రెస్ లాగా అటాచ్ చేసి స్టిచ్ చేపించేసాను. అండ్ దిస్ ఈజ్ ద లంగా. పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి కాసుల్ వర్క్. ఇది ఫస్ట్ అయితే ఈ డ్రెస్కి నేను లంగా జాకెట్ విడివిడిగా కుట్టించాను. కొన్ని రోజులు అయిన తర్వాత లంగా కొంచెం షార్ట్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది కదా, తర్వాత దీన్ని అటాచ్ చేపించేసాను ఇలా. అండ్ ఇట్స్ లైక్ ఏ లాంగ్ ఫ్రాక్. అండ్ నేను కలర్స్ కాంబినేషన్ కొంచెం మార్చి చిన్నదానికి కూడా సేమ్ వర్క్ తోటి ఇలా కుట్టించాను. కొంచెం వర్క్ తేడా ఉంటుంది. అండ్ ఈ లంగా చూడండి, గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ దీనికి పైన ఇలా వస్తుంది వర్క్. ఇది కూడా కాసుల్ వర్క్. ఇలా ఇది క్లియర్గా చూపిస్తాను, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దీనికి ఇదేమో జర్దోజీ వర్క్ వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్, దీనికి బుటాస్ కొంచెం వేరుగా కుట్టించాను. అండ్ దీని బుటాస్ కూడా కొంచెం వేరే డిజైన్ ఉంటుంది మధ్యలో, అంతే. పైన ఆల్మోస్ట్ కొంచెం సేమ్ ఉంటుంది. దీనికి ఇలాంటి జర్దోజీ వర్క్ చేపించాను. అండ్ దీనికి వచ్చేసి ఫ్లవర్ వర్క్ అండ్ కాసులు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది వచ్చేసి పట్టు లంగా, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. చూడండి, విత్ మంచి క్వాలిటీ పట్టు. ఇది చాలా షైన్ అవుతూ ఉంటుంది, ఫొటోస్లోకి చాలా బాగుంటుంది ఈ పట్టు లంగా. అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెం షిమరీ, కొంచెం షైనింగ్ పింక్లో అలా వచ్చింది. దీనిలో వచ్చిన బ్లౌజే. అండ్ దీనికి నేను ఇక్కడ కొంచెం స్టోన్ వర్క్, ఫ్లవర్ వర్క్, అలా మధ్యలో కొంచెం బిగ్ ఫ్లవర్ అలా వచ్చేటట్టు వర్క్ చేపించాము. చూడండి, క్లోజ్గా చూస్తే ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్లవర్ చిన్నగా వేశారు. యూ కెన్ సీ దిస్. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్స్లో కొన్నది, విడిగా మేము తీసుకున్నాము క్లాత్ అనేది. అండ్ ఇలా ఉంటుంది లంగా వచ్చేసి. ఇది నేను ఇద్దరు పిల్లలకి సేమ్ లంగా కుట్టించాను. ఒక మెటీరియల్ తీసుకున్నాను అండ్ సేమ్ లంగా చూడండి.
కాకపోతే కొంచెం వేరియేషన్ ఏంటి అంటే వీటిలో ఒక పెద్ద పాపకేమో కింద బార్డర్ వేశాను, ఇలా పింక్ బార్డర్ విడిగా తీసుకొని వేపించాము. అండ్ చిన్న పాపకి జస్ట్ ఇలా కొంచెం ఇలా వేయించాము, బార్డర్ కొంచెం గ్రీన్ ప్యాటర్న్ వచ్చేటట్టు. లేస్ దొరుకుతాయి కదా మనకి, అలా ఇది వేయించామన్నమాట. ఇది చిన్న పాపది అండ్ ఇది పెద్ద పాపది. అండ్ వీళ్ళకి బ్లౌజ్ వచ్చేసరికి పెద్ద పాపకి ఇలా కొంచెం వర్క్ చేపించాము, చిన్న పాపకు వచ్చేసి ఇలా కొంచెం బెనారసీ క్లాత్ జిగ్జాగ్గా వేపించాము ఇలా. ఇది హ్యాండ్స్ అన్నమాట, క్యాప్ హ్యాండ్స్ అంటారు అనుకుంటా దీన్ని. అండ్ దీనికి ఇలా వేపించాము. మీరు కావాలి అంటే ఇంకా సింపుల్గా చేయించాలి అంటే ఇలాంటి క్లాత్ దొరుకుతుంది మనకి బ్లౌజెస్, దానిలో ఇలా తీసుకొని జస్ట్ కుట్టించేసి వేయచ్చు. ఒకవేళ బాగా చిన్న పిల్లలు అయితే కనుక వాళ్ళకి వర్క్ అవి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు ఇలా కూడా కుట్టించేసేయచ్చు. ఇవన్నీ స్టిచ్డ్ ఉంటాయి, ఇవన్నీ వర్క్ చేసి ఉంటాయి, క్లాత్ దొరుకుతుంది మనకి. అండ్ ఇది అసలు గుచ్చుకోదు, ఎక్కడ గుచ్చుకునేది కాదు. సో ఇలా కూడా మీరు చేయించవచ్చు. సో ఇవైతే క్లియర్గా చూసేయండి. మళ్ళీ ఇక్కత్ డ్రెస్సే. ఈ ఇక్కత్ అయితే మాత్రం ఇవన్నీ ప్యూర్ ఇక్కత్, మేము పోచంపల్లి వెళ్ళి కొన్నాము. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటున్నట్టయితే డైరెక్ట్గా పోచంపల్లి వెళ్ళి కొనుక్కోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి క్వాలిటీ అనేది అక్కడే నేస్తారు కాబట్టి మనకి ప్యూర్గా ఉంటుంది ఒకటి. ఇంకా బయట మనకి షాప్స్లో పోల్చుకుంటే కొంచెం తక్కువకి వస్తుంది. సో బెటర్ మీరు ఇక్కత్ లాంటివి ఫ్యాబ్రిక్స్లో శారీస్ కానీ ఇంకేమైనా కొనుక్కోవాలి అంటే బెటర్ మీరు పోచంపల్లి వెళ్ళి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫేవరెట్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్ బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి. అండ్ ఇది వచ్చేసి దీనికి ఇలా వర్క్ చేపించాము నెక్కి. అండ్ హ్యాండ్స్కి ఏమో కొంచెం డ్రాప్ లాగా ఇలా డ్రాప్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వర్క్ వచ్చేసి ఇలా. ఇది మీరు కావాలంటే చిన్న కూడా చేయించవచ్చు. మేము చిన్నగానే అడిగాము కానీ అతను పెద్దగా చేసేసారు. స్టిల్ ఇది చాలా బాగుంటుంది వేస్తే. ఇవైతే ఫస్ట్ పిక్చర్స్ అండ్ క్లోజప్లో చూపిస్తాను, చూసేయండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, పింక్ కలర్కి ఇలా బ్లూ ప్యారెట్స్ వచ్చేనాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కొట్టించాము విత్ ఇది కుందన్ స్టోన్స్. ఇది కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఈ వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మీకు రెడ్ లాగా కనిపిస్తుందేమో, దిస్ ఈజ్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్కి స్కై బ్లూ షేడ్లో వచ్చింది ఇది. అండ్ ఇది ఎలిఫెంట్ డిజైన్. అండ్ ఇది కూడా అగైన్ ఇక్కత్ డ్రెస్. అండ్ దీని బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది. క్లియర్గా చూపిస్తాను, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్యాబ్రిక్ మేము విడిగా తీసుకున్నాము చూడండి, చాలా చాలా రిచ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. పైన వచ్చేసి ప్లెయిన్గా బ్లాక్ ఉంది, కిందంతా ఇలా ఉంది, మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్లో ఉండే ఫ్లవర్ ఉంది. ఇట్ లుక్స్ లైక్ బటర్ఫ్లై అండ్ ఫ్లవర్. అండ్ దిస్ ఈజ్ ద డ్రెస్ లంగా. అండ్ దీనికి మేము బ్లౌజ్ అయితే వర్క్ చేపించలేదు. దీనికి మేము ఇలాంటి క్లాత్ బ్లూ కలర్ ఉన్న ఆల్రెడీ వర్క్ ఉన్న ఒక బ్లౌజ్ తీసుకున్నాము. అండ్ దీనికి మేము బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ సేమ్ క్లాతే కొంచెం బుట్ట హ్యాండ్స్ పెట్టించాము. అండ్ దీనికి కొంచెం బార్డర్ వేసాము, దట్స్ ఇట్. బుట్ట చేతులతో చాలా చాలా బాగుంటుంది, బొమ్మలాగే ఉంటారు పిల్లలైతే.
And this is how we paired this dress. And that's it all about my kids ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్. అంతే, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే నా దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి ఇవి మాత్రమే. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. అండ్ నేను మీ మధు. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్ కలెక్షన్స్ అన్నిట్లో మీకే డ్రెస్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో that's it all about today's video and see you next week with an interesting video. And ఈ వీడియో కనుక నచ్చితే please do hit the like button and thank you so much for watching and signing off.